రేపు దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కానీ రిజల్ట్స్ రాకముందే ఆప్ బీజేపీ మధ్య యుద్ధం నెలకొంది. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నారంటూ కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ ఎల్జీ ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఫలితాలు వెలువడక ముందే బీజేపీ ఆపరేషన్ లోటస్ కు కుట్రలు పన్నుతోందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడటంతో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులను బీజేపీ వైపు లాక్కోవడానికి పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేసి 15 కోట్లు ఇస్తామని ఆశపెట్టినట్లు కేజ్రీవాల్ ఇతర ఆప్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపించారు. పార్టీ నేతలను భయపెట్టి బీజేపీలో చేర్చుకోవడానికి తప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయని మండిపడ్డారు. అయితే ఆప్ నేతల ఆరోపణలను బీజేపీ ఖండించింది. దీంతో పాటు ఢిల్లీ బీజేపీ కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. తమ పార్టీపై అసంబద్ధమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏసీబీతో విచారణ చేయించాలని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వెంటనే విచారణ చేపట్టాలని ఏసీబీ అధికారులకు ఎల్జీ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో మాజీ సీఎం కేజ్రీవాల్, ఎంపీ సంజయ్ సింగ్ పలువురు నేతల నివాసాలకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. అయితే ఏసీబీ సోదాలపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయంతో బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఏసీబీ అధికారులు మాత్రం తాము నోటీసులు ఇచ్చిన తర్వాతే సోదాలు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. कोई भी किसी के घर पे, चाहे वो पुलिस वाला हो, एसीबी हो या कोई भी एजेंसी का आदमी हो, उनके पास कोई डॉक्यूमेंट होना चाहिए. अगर आप बिना अधिकृत कोई किसी के घर में घुसने की कोशिश करेंगे, कानूनन वो ट्रेसपासिंग का जुर्म है. इनसे हम पिछले 1.5 घंटे से इनसे जानने की कोशिश कर रहे हैं, इनसे पूछ रहे हैं कि अंडर विच प्रोविजन ऑफ लॉ यू आर हियर, शो अस द नोटिस, व्हाट इज द प्रोविजन अंडर द लॉ दैट यू हैव कम हियर, हु हैज सेंट यू. कोई रिप्लाई नहीं है. कागज कलम तो है नहीं इनके पास, नोटिस कहां से लाएंगे? कागज कलम तो अभी मंगाया इन्होंने. ఇదిలా ఉంటే శనివారం నాడు ఢిల్లీ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో దేశ రాజధానిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 19 కౌంటింగ్ కేంద్రాల్లో 10,000 మంది భద్రతా సిబ్బంది నడుమ ఓట్లను లెక్కించనున్నారు. ఫలితాలకు ముందే రాజకీయం హీట్ ఎక్కడంతో ఆప్ బీజేపీ నేతల్లో టెన్షన్ నెలకొంది.